హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఎన్నో తప్పులు మనము చేయవచ్చు. కానీ ఈ 4 విషయాలు కానీ తప్పు చేసినట్లయితే దాని యొక్క ఫలితాన్ని మీరు తప్పకుండా అనుభవిస్తారని చాణక్యుడు చెప్పాడు. మొదటిది, విద్యను నేర్చుకోవడంలో అస్సలు మొహమాటం పడకూడదు. ఫ్రెండ్స్, మనము చదువుకునేటప్పుడు మనకు తెలియని విషయాలు మనము ఏదైనా అడిగినప్పుడు వారు ఏమైనా అనుకుంటారేమోనని మనము చాలాసార్లు మనకి డౌట్ వచ్చినా కూడా అడగకుండా మౌనంగా ఉంటాము. దీనివలన మనము చాలా తప్పిదములో పడిపోతాము. ఎందుకంటే ఒక విషయము తెలుసుకున్న తర్వాతనే ఆ విద్య మనకు వచ్చినట్లుగా మనము తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఏ విషయంలోనైనా సిగ్గుపడవచ్చు, కానీ విద్యను పంచుకునే విషయంలో మాత్రం అస్సలు సిగ్గుపడకూడదు. రెండవది, తినే విషయంలో అసలు మొహమాటం పనికిరాదు. ఫ్రెండ్స్, మనము తినే విషయంలో అసలు మొహమాట పడకూడదు. ఎందుకంటే మనము తినని విషయంలో మొహమాటం పడితే కడుపు కాలేది మనకే. తిన్నారా లేదా అని అడిగినప్పుడు తింటే తినాలని చెప్పాలి, లేదంటే నేను తినలేదు, ఆకలిగా ఉంది, పెట్టండి అని చెప్పాలి. కానీ మొహమాటానికి పోయి నేను తినేశాను, ఇక తినను అంటే తర్వాత కడుపు కాలేది మనకే. నిజంగా ఇష్టపూర్తిగా పెట్టినట్లయితే మనము మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ఆకలితో ఉన్నవారు ఆకలితో ఉన్న లక్షణము, అర్థం చేసుకునే లక్షణము, ఈ 2 లక్షణాలు కోల్పోతారు. ఆకలి తీరిన తర్వాతే ఆలోచించగలరు, అర్థం చేసుకోగలరు. కాబట్టి తిండి విషయంలో అస్సలు మొహమాట పడకూడదు. మూడవది, మనసులో చెప్పాలనుకున్న విషయాలు ఎప్పటికీ దాచుకోకూడదు. ఫ్రెండ్స్, ఎదుటి వ్యక్తితో మనము మాట్లాడేటప్పుడు వారి గురించి మన మనసులో చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎదుటివారికి తెలియజెప్పడంలో మనము విఫలమవుతుంటాము. ఎందుకంటే మనం చెప్తే ఏమైనా అనుకుంటారేమో, మనము చెప్తే అని అనుకుంటూ ఉంటాము. కానీ మన విషయాలను వెల్లడిపరిచినప్పుడు వారికి తప్పకుండా మన మనసులోని విషయాలన్నీ వారికి తెలియస్తాయి. ఒకవేళ మన మనసులో ఉన్న విషయాన్ని వారికి చెప్పలేనట్లయితే దాని వలన కలిగే పరిమాణాల వల్ల మనము నిరంతరము పశ్చాత్తాపడవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనము ఎప్పటికీ మొహమాట పడకూడదు. నాలుగవది, అప్పు అడగడంలో మొహమాటం ఉండకూడదు. తనతో మంచిగా ఉన్నారని, తన అక్కర ఖచ్చితంగా తీరుస్తాడని నమ్మిన వ్యక్తికి మనము అప్పు ఇచ్చినట్లయితే మరలా మనము డబ్బు అడిగినప్పుడు ఏమైనా అనుకుంటారని మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ డబ్బు అడిగే విషయంలో మనము మొహమాటం పడకూడదు. ఎందుకంటే అలా పడినట్లయితే మనము చాలా నష్టపోవలసి వస్తుంది. ఒకవేళ మన దగ్గర ఉండి మనం ఇవ్వలేకపోతే ఏమీ కాదు, కానీ ఒకవేళ మనము ఇచ్చి చెడ్డ మాత్రం అవ్వకూడదు. మొహమాటాన్ని దూరం పెట్టాలి, లేదంటే అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా అతను ఇవ్వకపోతే సహాయం చేస్తున్నామని మనం మనసులో అనుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ కాలంలో మీరు ఎవరిని